Okay, good morning friends. Welcome to the biology class. This is Surya Chauhan. సో ఆల్రెడీ మనము విటమిన్స్ గురించి ఇంతకుముందు క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము విటమిన్ ఈ అండ్ విటమిన్ కే గురించి మాట్లాడుకుందాం. విటమిన్ ఏ అయిపోయింది, విటమిన్ డి ప్రీవియస్ క్లాసెస్లో అయిపోయింది అనమాట. సో ఇందులో ముఖ్యంగా మనము నేమ్ ఆఫ్ ద విటమిన్, కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్ or the chemical name, okay, deficiency, diseases and their symptoms, వీటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో అందులో భాగంగానే విటమిన్ ఈ ఇస్ ఎ కామన్ నేమ్. విటమిన్ ఈ అనేది కామన్ నేము. దీన్ని సైంటిఫిక్గా మనము ట్రోకోఫెరాల్ అని చెప్పేసి అంటాము. దీనిని బ్యూటీ విటమిన్ అంటాం, బ్యూటీ ఆఫ్ విటమిన్. లేదంటే దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటాం. యాంటీ స్టెరిలిటీ, బ్యూటీ ఆఫ్ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని చెప్పేసి అంటాము. ఇంకొకటి రీప్రొడక్టివ్ విటమిన్ అని కూడా అంటాం, రీప్రొడక్టివ్ విటమిన్. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రీప్రొడక్టివ్ విటమిన్ అండ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్, బ్యూటీ విటమిన్ అండ్ ట్రోకోఫెరాల్, విటమిన్ ఈ అనేటివి డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకు పేరులోనే ఉంది, మన యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో మనకు లోపాలు ఏర్పడతాయి. జనరల్గా మేల్స్లో అయితేనేమో స్టెరిలిటీ అవుతుంది, మేల్స్లో స్టెరిలిటీ అవుతుంది అండ్ ఫిమేల్స్ లోపల అబార్షన్ అయిపోతుంది. At the time of pregnancy, females they'll get abortion and males they'll get sterility. సో కావున దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని చెప్పేసి అంటాం. స్కిన్ ఏమవుతుంది అంటే ఫ్రెష్గా తాజాగా స్కిన్ అనేది మనకు మెరుస్తూ ఉంటుంది అన్నమాట. విటమిన్ ఏ మనకు బాడీలో ఉండడం వల్ల మన యొక్క స్కిన్కి ఒక బ్యూటీనెస్ అనేది వస్తుంది, కాబట్టి దీనిని బ్యూటీ విటమిన్ అని చెప్పేసి అంటాం. ఇంకా ఈ విటమిన్ మనకు లోపించినట్లయితే ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం తగ్గిపోతుంది. సో మీకు తెలుసు ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత అంటే 120 days అనమాట. సో ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ ఈ డిఫిషియట్ అవుతుందో, తక్కువైపోతుందో, ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం తగ్గిపోతుంది అనమాట. సో జనరల్గా మనకు ఈ విటమిన్ ఈ అనేది తాజాగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్రూట్స్, తర్వాత మొలకెత్తుతున్నటువంటి గింజలు, పప్పు ధాన్యాలు, సన్ఫ్లవర్, గోధుమ గింజలు, నెక్స్ట్ గోధుమ గింజల నుంచి తీసినటువంటి నూనె, పత్తి గింజల నుంచి తీసినటువంటి నూనె, కుసుమ పువ్వు ఆర్ కుసుమ నూనె, ఓకేనా, నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అంటే మనకు మొలకెత్తుతున్నటువంటి గింజలలో విటమిన్ ఈ అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ ఈ మనకు కావాలి అంటే మొలకెత్తున్నటువంటి గింజలు మనం తీసుకున్నట్లయితే సో ఈ ప్రాబ్లంని మనము ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎస్పెషల్గా మనకు ఇది రిప్రొడక్టివ్ విటమిన్ అనడానికి మేల్స్ అండ్ ఫిమేల్స్లో ఇద్దరి లోపల విటమిన్ ఈ యొక్క ఇంపార్టెన్స్, ఆవశ్యకత ఉంది. కాబట్టి జనరల్గా ఈ రకమైనటువంటి ఫుడ్ను మనం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని మనము ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఇది మనకు విటమిన్ ఈకి సంబంధించింది. గుర్తుపెట్టుకోవాల్సింది ట్రోకోఫెరాల్. విటమిన్ డికి విటమిన్ ఈకి సైంటిఫిక్ నేమ్ విషయంలో మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇక్కడ విటమిన్ డి అన్నప్పుడు క్యాల్సిఫెరాల్ గుర్తుపెట్టుకోవాలి, సి. ఇక్కడ విటమిన్ ఈ అన్నప్పుడు ట్రోకోఫెరాల్ టీ గుర్తుపెట్టుకోవాలి, ఈటీ డిసిగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా. విటమిన్ డి అన్నప్పుడు ఇక్కడ క్యాల్సిఫెరాల్, విటమిన్ ఈ అన్నప్పుడు ఈ ట్రోకోఫెరాల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ విటమిన్ కే. యాక్చువల్గా మనకు కొవ్వులో కరిగే విటమిన్లలో ఏడిఈకే ఇందులో విటమిన్ ఏ అయిపోయింది, డి అయిపోయింది,
ఇప్పుడు ఈ అయిపోయింది, మిగిలింది లాస్ట్ చివరిలో విటమిన్ కే. విటమిన్ కేని పిలోక్వినోన్ అంటుంటాం జనరల్గా. సైంటిఫిక్ నేమ్ ఏంటి, కామన్ నేమ్ విటమిన్ కే, ఇది పిలోక్వినోన్ అండ్ నాప్తోక్వినోన్, మెనడియోన్ అనే పేర్లతో మనం పిలుస్తుంటాము. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పిలోక్వినోన్, నాప్తోక్వినోన్ అండ్ మెనడియోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా మనకు ఈ విటమిన్ డిఫిషియన్సీ ఉంటే బాడీలో కావలసినటువంటి విటమిన్, బాడీలో ఉన్నటువంటి విటమిన్ కే మనకు తగ్గినట్లయితే మన యొక్క రక్తం అనేది ఎప్పుడైతే మనకు బ్లీడింగ్ అవుతూ ఉంటుందో, దెబ్బ గాయం తాకుతుందో, అప్పుడు మనకు డిలే ఇన్ క్లాటింగ్ అంటాం. డిలే ఇన్ క్లాటింగ్, రక్తం గడ్డగట్టడంలో అలసత్వము, ఆలస్యం అవుతుంది. కాబట్టి ఓవర్ బ్లీడింగ్, రక్తహీనత, దీనివల్ల మన రక్తం ఎక్కువగా వెళ్ళిపోయి రక్తహీనత ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా 3 నుంచి 6 నిమిషాల లోపల రక్తం గడ్డగట్టాలి. ఎప్పుడైనా మనకు దెబ్బ తాకినప్పుడు వితిన్ 3 to 6 మినిట్స్లో బ్లడ్ అనేది కోఆగ్యులేషన్, క్లాటింగ్ అనేది జరగాలి. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే, బాడీలో విటమిన్ కే లేకపోవడం వల్ల, సో ఈ ఉన్నటువంటి టైం కంటే ఎక్కువ టైం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ లోపు బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఓవర్ బ్లీడింగ్ అంటాం, డిలే ఇన్ క్లాటింగ్ అని చెప్పేసి అంటాము. రక్తం గడ్డ కట్టించే విటమిన్ అంటారు దీన్ని యాంటీ హెమరైజింగ్ విటమిన్ అంటాం. యాంటీ హెమరైజింగ్ ఫ్యాక్టర్ అంటే, సో ఇక్కడ మనకు బాడీలో బ్లడ్ అనేది ఎక్కువగా వెళ్ళిపోవడం అనమాట. విటమిన్ కే లేకపోవడం వల్ల గడ్డగట్టే ఛాన్స్ లేకుండా ఎక్కువగా బ్లీడింగ్ కావడం. కాబట్టి దీన్ని యాంటీ బ్లీడింగ్ విటమిన్, యాంటీ హెమరైజింగ్ విటమిన్, రక్తం గడ్డకట్టించే విటమిన్, ఈ విధంగా డిఫరెంట్గా మనం వాటి పేర్లు పిలుచుకుంటాం. సో రక్తం గడ్డకట్టడంలోని మనకు ప్రోత్రాంబిన్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. సో ఇక్కడ విటమిన్ కే నుంచి ప్రోత్రాంబిన్ నుంచి విటమిన్ కే అనేది ఏర్పడుతుంది. ప్రోత్రాంబిన్ జనరల్గా విటమిన్ కే తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకు ఆకుకూరలు, కాలేయము, గుడ్లు, స్పెషల్గా చెప్పాలంటే ఆవు పాలలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. సో పెద్ద పేగులోని ఎచరేషియా కొలై అనే బ్యాక్టీరియా ఉంటుంది. మన యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో ఈ కొలై ఆర్ ఎచరేషియా కొలై ఇస్ ఎ బ్యాక్టీరియా విచ్ ఇస్ సింథసిస్ ద విటమిన్ కే ఇన్ అవర్ బాడీ. మన బాడీలో సో మనకు పెద్ద ప్రేగులో ఎచరేషియా కొలై అనే బ్యాక్టీరియా విటమిన్ కేని తయారు చేస్తుంది. ఓకేనా. సో బ్యాక్టీరియా వల్ల మనకు బాడీలో విటమిన్ కే వచ్చేస్తుంది. ఆవు పాలు తీసుకోవడం వల్ల విటమిన్ కే వస్తుంది. గుడ్లు, కాలేయము, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన బాడీలో విటమిన్ కే అనేది వస్తూ ఉంటుంది అన్నమాట, లభిస్తూ ఉంటుంది. జనరల్గా విటమిన్ కే లోపము ఎక్కువగా అప్పుడే పుట్టినటువంటి శిశువులో కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్. అప్పుడే పుట్టినటువంటి శిశువులో ఎక్కువ లోపం కలిగినటువంటి విటమిన్ ఏంటి అంటే మనము కే విటమిన్గా చెప్పొచ్చు. జనరల్గా ఇంకొకటి విషయం ఏంటి అంటే సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకు ఏ విటమిన్ ఇస్తారు అంటే విటమిన్ కే ఇస్తారు. సర్జరీ చేయడము అంటే ఏదో ఒక బాడీకి సంబంధించి ఏదో ఒక పార్ట్కి మనం సెక్షన్ చేయడం, కట్ చేస్తారు కాబట్టి అక్కడ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బిఫోర్ సర్జరీ సో పేషెంట్లకు ఏమి ఇస్తారంటే విటమిన్ కే అనేది ఇస్తారు. ఇవ్వడం వల్ల కొంత రక్తం అనేది గడ్డగట్టడం అనేది జరుగుతుంది. ఓవర్ బ్లీడింగ్ని మనము కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకు విటమిన్ కే పిలోక్వినోన్, నాప్తోక్వినోన్, మెరిడియోన్. రక్తం గడ్డగట్టించే విటమిన్, యాంటీ హిమరైజింగ్ విటమిన్ అండ్ యాంటీ బ్లీడింగ్ విటమిన్గా మనం చెప్తాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్ అనమాట. సో ఈ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే వల్ల ఏమవుతుంది అంటే సో మనకు దెబ్బ తాకినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, రక్తం తొందరగా గడ్డకట్టదు. కాబట్టి ఎక్కువ రక్తం కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. సో అది మనకు జనరల్గా ఆ విటమిన్ లేకపోతే జరిగే ప్రాబ్లం. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఆకుకూరలు, కాలేయము, గుడ్లు, ఆవు పాలు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ డైట్లో తీసుకోవాలి.
సో ఇంకొకటి మన బాడీలో ఈ కే విటమిన్ అనేది సింథసిస్ అవుతుంది బై ఏ బ్యాక్టీరియా దట్ ఈస్ ఈ కొలై ఆర్ ఎచరేషియా కొలై ఇస్ నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా విచ్ ఇస్ సింథసిస్ ద విటమిన్ కే ఇన్ అవర్ లార్జ్ ఇంటెస్టైన్ అన్నమాట. సో ఇంకొకటి అప్పుడే పుట్టినటువంటి శిశువులో విటమిన్ కే యొక్క లోపము అధికంగా ఉంటుంది. సర్జరీ చేసే పేషెంట్కి విటమిన్ కేని ఇచ్చి సర్జరీ చేయిస్తారనమాట. ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏడిఈకే ఇవన్నీ కూడా మనకు కొవ్వులో కరిగే విటమిన్లు. సో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, దీంతో ఈ 4 విటమిన్స్ అనేటివి అయిపోవడం జరిగింది. ఇందులో ఒక్కసారి మీరు రివీల్ చేసుకోండి, ఒకసారి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా మనము ప్రిపేర్ కావచ్చు. సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంతో క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ మనము వాటర్ సాల్యుబుల్ విటమిన్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ సెషన్లో. సో ఈ సెషన్ ఇంతటితో అయిపోయింది. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.